ప్రియులారా, చక్కని పాటలు ఉదయకాలం పాటలు పాడి అంటే ఆరాధన చేసుకోవడం, హృదయం నుండి ప్రియుల దేవుని స్తుతించుకోవడం, ప్రభువునందు ఆనందించుకోవడం, ప్రభువును గణపరచుకోవడం ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆనందించుకొని మన పాటలు పాడుతున్నప్పుడే ప్రియుల హీరింగ్ జరుగుతుంది అనమాట. ప్రభువునందు పాటలు పాడి ఆనందించినప్పుడు హీలింగ్ రివర్ ప్రవేశిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడి ప్రభువును ఆరాధించినప్పుడు కూడా హీలింగ్ జరుగుతుంది అనమాట. చాలా మంది అనుకున్నారు హాస్పిటల్లో వెళ్తున్నప్పుడు అని. కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రభువునందు ఆనందించినప్పుడు హీలింగ్ జరుగుతుంది అనమాట. హీలింగ్ రివర్ మీ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆరాధించినప్పుడు కూడా ప్రియులారా ఎన్నో మేళ్ళు, ఎన్నో దీవెన దేవుడు మనకు అనుగ్రహించామని సత్యమైన గుర్తించాలి. మనం ఒకవైపు మన ప్రభు వైపు చూసుకుని ఆరాధన చేస్తున్నాం మనం. స్తోత్రం. ఒకవైపు ప్రభు మన ప్రాణం, శరీరం కూడా హోలీ స్పిరిట్ తాకుతానమాట. దేవుడు మన దేవుని ఆరాధించినప్పుడు ఇది కూడా జరుగుతాయి అనమాట. ఇక్కడ దేవుని ప్రసన్స్ ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి మన ఆత్మ నుండి విడుదల అవుతాయి అనమాట. అది పరిశుద్ధమైన దేవుని ప్రియులారా, మన హృదయపూర్తి మనం ఆరాధించినప్పుడు హీలింగ్ రివర్ ప్రవేశిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థనలో పాల్గొంటున్న వారు హీలింగ్ కూడా జరుగుతున్నట్టు దేవునికి స్తోత్రం, దేవునికి ఆరాధన. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకు మేలన్నమాట. మన పాట పాడినట్టు యేసే నాకు కావాలి, యేసే మనతో పాటు ఉండే చాలు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన సత్యం అర్థం చేసుకోవాలి. సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి మనలో పరిశుద్ధాత్మ వలన ప్రభు యేసుక్రీస్తు నాలో మీలో నివాసం చేస్తున్నాం అనమాట. ఎల్లప్పుడు ఉన్నామన్నమాట. స్తోత్రం. కాబట్టి యేసే ప్రియులారా, క్రీస్తు మనకు ఉండే చాలు, క్రీస్తు మనలో ఉండే చాలు, అందరిలో ఉండే చాలు అనమాట. ఆమేన్. ఇప్పుడు పరలోకం అట్మాస్ఫియర్ అంతా పరలోకంగా మార్చబడతాయి అనమాట. సమాధానం, సంతోషం, నెమ్మది, కాపుదల, క్షేమంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని మహాకృపని బట్టి క్రిస్తువును కలిగి ఉండడం దేవుని మహాకృప అనమాట, దేవుని కరుణ అనమాట, దేవుని దయ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు కూడా ఇప్పుడు ఇలా మనం ధ్యానిస్తాం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 ప్రారంభంగా ప్రియులారా మనం ఒకసారి మనం చదివి వాక్యంలోనికి వెళదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి అందు నిందరహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయము. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే దేవుడు ప్రియులారా, దేవునికి స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, పరిశుద్ధుడా వందనాలు. ఓహిబన సిహారాధన, ఓకేబన సిహారాధన, సిహారాధన, ఓకేదన. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే మన దేవుడు ప్రియులారా, మన దేవుని గొప్ప గుణం పరిశుద్ధుడు అనమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్పారు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు మన దేవుని యొక్క ఇంకా గొప్ప విషయం ఏంటంటే సమాధానం అని కర్త అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని సమాధానం అవసరం అనమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి దేవునితో మనం సువార్తను రక్షణ పొందినప్పటి నుండి యేసుక్రీస్తు వారి దేవునితో మనకు సమాధానం ఉంది. అలాగా మన హృదయాలు కూడా సమాధానం అనుభవించాలి. అలాగా మనం క్రీస్తు ద్వారా దేవుని ప్రేమతో నింపబడి ఇతరులతో రిలేషన్షిప్లు కూడా సమాధానంలో ఉండడం చాలా ప్రాముఖ్యం అనమాట. అంటే సమాధానకర్త అయిన దేవుడు ప్రియులారా మనను పరిశుద్ధపరుస్తాడనమాట. కాబట్టి సువార్త విని రక్షణ పొందినప్పుడు పరిశుద్ధమైన దేవుడు మన ఆత్మలో దిగి వచ్చినా కాబట్టి, హోలీ స్పిరిట్ నా ఆత్మలో మీ ఆత్మలో ఇప్పుడు ఉన్నా కాబట్టి మీ ఆత్మ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మ 100% పరిశుద్ధంగా మార్చబడామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ ఇలాగ రాయబడింది. ఎవరైతే క్రీస్తువులు వచ్చినప్పుడు వారు నూతన సృష్టిగా మార్చబడారు. కాబట్టి న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మన ఆత్మ మార్చబడారు, మీ ఆత్మ మార్చబడారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గొప్ప క్రీస్తు, మహిమ నిరీక్షణ క్రీస్తు, ఐశ్వర్యపూర్ణమైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ప్రియులారా నివాసం చేస్తున్నాం అనమాట. ఎల్లప్పుడూ నివాసం చేస్తున్నాం. మన ప్రభువుని ఆరాధన చేస్తున్నాం కదా, అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం
పౌడుకోవాలి అనమాట. మనలో వచ్చిన గొప్ప దేవును మనం ఎంతగా మనకు హైలైట్ చేయడానికి సాధ్యమైతే అంతగా ఆ ప్రభువును ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి అనమాట. కాబట్టి ఆ వాక్యంలో రాయబడింది, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, పరిశుద్ధ పరుస్తామని. ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా టోటల్ గా పరిశుద్ధ పరుస్తాం. దేవుడు నమ్మదగిన వాడని రాయబడింది. కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడు ప్రియులార పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసుకొని ఇప్పుడు మనను ప్రియులార పరిశుద్ధ పరచడం అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ క్రిస్తు మన పరిశుద్ధ అనమాట. మన ఒక పరిశుద్ధ, మీ యొక్క పరిశుద్ధ అంటే ప్రియులార క్రిస్తు అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రిస్తులో 100% పరిశుద్ధ ఉంది అనమాట. కాబట్టి పరిశుద్ధలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయడం కాదు, కానీ ఆ పరిశుద్ధన దేవుడు మనలో ఎదుగుతున్న కొలది టోటల్ గా పరిశుద్ధతో నింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రయత్నం చేసిన ప్రియులారా, మనం ఎన్నో ప్రయత్నం చేసి ఉండవచ్చు. మీరు పరిశుద్ధంగా బ్రతకడానికి ఎన్నో ప్రయత్నం చేసి ఉండొచ్చు, చాలాసారి ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ క్రిస్తు మాత్రం ఫెయిల్ కాదనమాట. యేసుక్రీస్తు 100% పరిశుద్ధం ఎల్లప్పుడూ ఉంది అనమాట. పరిశుద్ధ యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధ ప్రియులారా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ ఉంది. బట్ అదే పరిశుద్ధం దేవుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కొత్తగా జన్మించిన మీ ఆత్మలో, నా ఆత్మలో, మనందరి ఆత్మలో ఉన్నామన్నమాట. మనం అర్థం చేసుకోవాలి, ఎల్లప్పుడూ మనతో పాటు ఎవరున్నాడు? అది పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేసుకొని బ్రతుకుతున్నాం అనమాట. మనతో పాటు బ్రతుకుతాం. అందుకు ఆ పరిశుద్ధ మన పరిశుద్ధ అనమాట. అదే నా పరిశుద్ధ అనమాట. అదే మీ పరిశుద్ధాన్ని ప్రియులారా మనం కన్ఫర్స్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పారు, నేను మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ పరుస్తామని చెప్పారు. కాబట్టి ఆత్మలో పరిశుద్ధ వచ్చింది, అలాగా ప్రాణం, శరీరం అంతా కూడా టోటల్ గా ప్రియులారా మనం ఇమాజినేషన్, మన ఊహలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. ఇప్పుడు మన ఊహలో దేవునికి అవసరం అనమాట. మన ఇమాజినేషన్ దేవునికి అవసరం. మన మైండ్, భావోదర్యం, చిత్తం అంతా కూడా పరిశుద్ధ పరచబడడం చాలా ప్రాముఖ్యం అనమాట. ఎందుకంటే ప్రియులారా మన దేవుని చిత్త వాడబడాలి అంటే అవసరం అనమాట. దేవుడు తాకుతాడనమాట. మన ప్రాణాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకినాక ప్రాణం కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. శరీరాన్ని కూడా దేవుడు పరిశుద్ధ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధమైన. కాబట్టి మనం చూస్తున్నాము, నా యందు విశ్వాసం ఉంచి వారు కడుపులో నుండి నది ప్రవహిస్తుంది, పరిశుద్ధ నది. జీవజల నదులు అంటే అది పరిశుద్ధమైన నది అనమాట. 100% ప్యూర్ అనమాట. దానిలో ఏమాత్రం అభ్యంతరం లేదనమాట. ఆ నది ఎక్కడ ఉంది? కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఉంది. క్రిస్తు ఉన్న కాబట్టి, పరిశుద్ధాత్మదోడు ఉన్న కాబట్టి మీ ఆత్మలో, నా ఆత్మలో అది ఎల్లప్పుడూ ఉంది అనమాట. ఎల్లప్పుడూ ఉంది. మనం అనుకోదు అది కొద్దిసేపు అక్కడ దేవుడు పెడతారు, కొద్దిసేపు దేవుడు తీసుకొని వెళ్తారని కాదు. ఎల్లప్పుడూ ఉంది అనమాట. దేవుడు ఆల్రెడీ అది నాటేస్తామన్నమాట. క్రిస్తువుని మనం ఎప్పుడైతే సువార్తను రక్షణ పొందినప్పుడు క్రిస్తు మీ హృదయంలో, మీ ఆత్మలో నాటబడాం. మన ఆత్మలో నాటబడాం. హల్లెలూయా. తండ్రి దేవుడు నాట్యామన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను నమ్మినప్పుడు, క్రిస్తువుని స్వీకరించినప్పుడు మన ఆత్మలో అది నాటబడాం. కాబట్టి అది మృదున కాలం అక్కడ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇంకా అది చేంజ్ చేయాలని దేవుడు అలాంటి ఆలోచన లేదనమాట. మనం కూడా ఉండవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తు మనలోని ఉండాలి, నాలోని ఉండాలి. స్తోత్రం ఎల్లప్పుడు ఉంది. స్తోత్రం. కాబట్టి క్రిస్తు ప్రియుల పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన, ఆరాధన, శుద్ధులు, వాక్యాలు ధ్యానించినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధమైన నదులు మన ఆత్మ నుండి, నీ ఆత్మ నుండి, ఇప్పుడు మన మీటింగ్ లో పాల్గొందుతున్న అందరూ ఆత్మ నుండి అది ప్రవహిస్తుంది అనమాట. అందరూ ఆత్మ నుండి అది ప్రవహిస్తుంది. మనం అది చూడాలి. మనం చూసాము యెహెజ్కేలు గ్రంథంలో, మనం చూసాము 47వ అధ్యాయంలో దేవుడు ఆ ప్రవక్తను చూపామన్నమాట. నది ప్రవహించడం చూపామన్నమాట. మందిరం నుండి నది ప్రవహించడం ప్రవక్తను దేవుడు చూపామన్నమాట. లేదేమో ఒకవేళ ప్రవక్త అది చూడలేదేమో. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా చూపిస్తున్నాను అనమాట. వాక్యం ద్వారా, వాక్యం యేసుక్రీస్తు మాటల ద్వారా దేవుడు మనకు అగ్రేపిస్తాడనమాట. చూపడం అంటే అగ్రేపు మనకు ఇస్తాడు. నదులు, పరిశుద్ధ నదులు మీలోనే ఉంది. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో దిగి వచ్చి ప్రియులరా ఆ ఊట నుండి, యేసుక్రీస్తు ఉండే ఒక ఊట అనమాట. పరిశుద్ధది మన నుండి ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది అనమాట. హల్లెలూయా. మన ప్రార్థన చేసినప్పుడు జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీలో కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు రాష్ట్రం కొరకు, దేశం కొరకు, విధవరాల కొరకు, అనాథుల కొరకు,
దేవుజుల కొరకు, దేవుజనాల కొరకు, సంఘ క్షేమం కొరకు, రాష్ట్ర దేశం క్షేమం కొరకు అందరూ యేసునామములో నమ్మకంగా ప్రార్థన చేస్తారు. ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో వారు ఆత్మ నుండి వారు తెలిసి కానీ తెలియక కానీ జరుగుతుంది అనమాట. ఒకవేళ తెలియకపోయినా నడుస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు ప్రియులారా, మనం ప్రేయర్ లో, ప్రార్థనలో నిజంగా ప్రార్థన యేసునామములో నిజంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారు నెక్స్ట్ లెవెల్ కు వెళతారనమాట. మహిమలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్తారు. ఎందుకంటే పరిశుద్ధ నది వారు ఆత్మ నుండి ప్రవహిస్తుంది. కాబట్టి నేను ఒకప్పుడు ప్రియులారా, గతకాలంలో ఒకప్పుడు ప్రేయర్ హాలులో లేదంటే ఒక దేవుజనుడితో కలిసి వారు ఒక చర్చ్ తో కనెక్ట్ గా ప్రియులారా వారు దగ్గరే ప్రార్థన చేయడానికి ఉదయకాలం దాదాపు 10 నుండి 1 గంట దాకా ప్రతిరోజు ప్రార్థన చేయడానికి అవకాశం నాకు వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. దాదాపు 2-3 సంవత్సరం అలాగే ఎవ్రీడే, దాదాపు సండే కాకుండా ఎవ్రీడే ప్రియులారా ప్రార్థన చేయడానికి ఒక అవకాశం వచ్చింది. నేను ఒకడే కూర్చున్నాము. కాబట్టి నాకు వారు కొన్ని ప్రార్థన లిస్టు రాసి ఇస్తారనమాట, ప్రార్థన చేయమని. కాబట్టి 10 గంటల నుండి దాదాపు 1 గంట దాకా, 1 గంట అటు అవ్వచ్చు. అలాగే ప్రతిరోజు ఇంకా వేరే కొందరు సహోదరులు ఉన్నారనమాట. అలాగే ప్రార్థన చేశామన్నమాట. ఇప్పుడు కొన్నిసారి అలాంటి ప్రార్థన చేసిన వారు కొన్నిసారి అనిపిస్తుంది వారు మాకు జీతం ఇవ్వలేదు, జీతం కూడా కాదనమాట. జీతం కూడా కాదు, అది మాకు ఆహారం కానీ ఇంకా మాకు అవసరాలు ఉంది కదా, స్తోత్రం, అది ప్రొవైడ్ చేస్తాడు. అది కూడా బై ఫెయిత్ అనమాట. టైంలో దేవుడు కృపను బట్టి. సరే, ఏదైనా ఇప్పుడు ప్రియులరా స్తోత్రం. కానీ అలాగే కూర్చున్నప్పుడు దాని అదే పూర్తి అర్థం కాదలేదు, కానీ తర్వాత అర్థమైంది అనమాట. కానీ అలాగే ప్రియుల నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాయి. మనలో చాలా పనులు జరుగుతాయి అనమాట. యేసుతో మన విషయం గురి కావచ్చు, ఇతరుల విషయం గురి కావచ్చు. యేసు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, నిజంగా ప్రార్థన చేస్తున్నారో మనకు మేలు అప్పుడే మనకు వస్తుంది అనమాట. మన ఆత్మ నుండి అప్పుడే మేలు రిలీజ్ అవుతుంది. మీ ఆత్మ నుండి అప్పుడే ఆశీర్వాదాలు విడుదల అవుతుంది అనమాట. యేసు నామములో మీరు నిజంగా ప్రార్థన చేసిన వ్యక్తులే ఉండే మీ ఆత్మ నుండి నదులు విడుదల అవుతాయి అనమాట. నదుల వల్ల దేవుడు బ్లెస్ చేస్తుంది అనమాట. ఆ నది ప్రవహిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన మనసు నూతన పరచబడతాయి. కాబట్టి మనం ఎదుటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి విడుదల వస్తున్నాయి, వారి జీవితంలో మార్పు వస్తున్నాయి. మాత్రం కాదు, ప్రార్థన చేసిన నా జీవితంలో లేదా ప్రార్థన చేసిన మీ జీవితం కూడా మారుతాయి అనమాట. క్రమంగా మారుతాయి అనమాట. ఇప్పుడు మనం చూసిన ప్రార్థన మనం చేసిన తర్వాత మనకు ఒక చేతి మనకు ఆలోచనలు మనకు వెంటనే అర్థం అవుతాయి. అనేది కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకా కూడా యేసు నామములో నమ్మకంగా మీ కొరకు, ఇద్దర్ల కొరకు, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, సంఘర్షణ కొరకు, ఇద్దర్ల కొరకు, రాష్ట్ర దేశం అధికారుల కొరకు మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన నమ్మకంగా ఎవరైతే చేస్తున్నారో అప్పుడే వారికి బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత దేవుడు ఇస్తాడని కాదు, అప్పుడే అది ఆశీర్వాదాలు జరుగుతుంది. క్రీస్తు నుండి, మనలో ఉన్న క్రీస్తు నుండి ప్రియులారా అది రిలీజ్ అవుతుంది. అది సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా, పరిశుద్ధ నదిగా, అది స్వస్థగా, అది ప్రియుల సంతోషంగా, జీవన్లో ఎదుగుతుందన్నమాట, మహిమలో. అలాగే రకరకాల విధంగా దాని మేలు మనకు అదే నిమిషంలో వస్తుంది అని అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నాము, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంకా ఆగని టైంలో యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు పరలోకంలో వెళ్ళిన తర్వాత దొరుకుతాయని అనుకున్నాం. పరలోకంలో వెళ్ళిన తర్వాత కూడా చాలా రివర్స్ ఉంది, బైబిల్లో రాయబడింది. కానీ భూమిలో ప్రతిరోజు ప్రియులారా, ప్రతి నిమిషాలు అది మనకు దేవుడు అనుగ్రహిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. మీరు ఆరాధన చేస్తున్నప్పుడు అది జరిగింది అనమాట. దేవుని జరుగుతుంది ప్రియులారా. క్రీస్తుతో ఉన్న సహవాసములో ఈ ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్య ధ్యానం కావచ్చు, సువార్త పరిచయం కావచ్చు, ఇద్దరిని బ్లెస్ చేయడం కావచ్చు, ఇద్దరులకు మేలు చేసడం కావచ్చు, జస్ట్ ప్రభు సన్నిధిలో జస్ట్ మనం సైలెంట్ గా ప్రభువును ధ్యానించుకొని బ్రతకడం కావచ్చు, అన్నిటిలో ఒక మేలు ప్రతి నిమిషాలు జరుగుతుందని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. కానీ కొన్ని విషయాలు మనకు అర్థం అవుతుంది, కొన్ని విషయాలు మనకు అర్థం అవడం లేదేమో. కాబట్టి మన అర్థం అవడం లేదు అంటే దానికి అర్థం దేవుడు మనల్ని దీవించడం లేదని కాదు, దీవిస్తుంది. ప్రతి నిమిషాలు ప్రభువు మనల్ని దీవిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చి నది, పరిశుద్ధ నది ప్రియులారా మన ఆత్మ నుండి ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది అని రెవల్యూషన్ ప్రియులారా మనం గ్రహించుకోవాలి అనమాట. అప్పుడు మనం పరిశుద్ధ విషయంలో
ఇంత బాధ రాదనమాట. మీకు అర్థమైపోతుంది. పరిశుద్ధ మీలోని క్రిస్తు నుండి ఆ పరిశుద్ధ అది ప్రవహిస్తున్నారు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం ప్రకారం అపోస్తలుడైన పౌలు ప్రియుల చెప్పినట్టు అలాగే జరగాలి అనమాట. క్రిస్తు వేసినందు జీవనొచ్చు ఆత్మ ఒక నియమం మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. అప్పుడు పాప నియమం బ్రేక్ అయిపోతుంది అనమాట. పాప నియమం ఉంది కానీ దాని యొక్క ఎఫెక్ట్ మనం అనుభవించలేదనమాట. సిన్ఫుల్ నేచర్ ఉంది కానీ అది పని చేయకుండా ఆగిపోతుంది అనమాట. అది ఆగిపోతుంది. కాబట్టి మన బ్రదర్ అంతకాలం ఈ సిన్ఫుల్ నేచర్ మనలో ఉంది కానీ బాధపడవద్దు. కానీ దానికంటే మించిన నియమం అనమాట. దానికంటే పవర్ఫుల్ అనమాట. ఏది? పరిశుద్ధ క్రిస్తు ద్వారా జీవనిచ్చు ఆత్మ ఒక నియమం. ఆ పరిశుద్ధ అది ప్రవేశిస్తుంది అనమాట మన ఆత్మ నుండి. అప్పుడు పాపం ప్రియుల మనం కనిపించలేదన్నమాట. పాప నియమం మన మీదే ప్రభావం చేయలేదు. కాబట్టి మనం ప్రతిరోజు ఈ ప్రియుల నది రిలీజ్ చేయడం మన విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా నేర్చుకోవాలన్నమాట. విశ్వాసం ద్వారా నేర్చుకోవాలి. కాబట్టి మన పరిశుద్ధాత్మ బలమైన అభిషేకం మనం కోరుకోవాలి. దానిలో అనుదినం ఎదగాలి. అది నా చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది అనమాట. దేవుడు దానికి సహాయం చేశాడు. అంటే మనం కోరుకోవాలి అనమాట. గొప్ప కోరేగలిగిన వారు ఉండాలి. ఏసు మీ ఆత్మతో, మీ జీవంతో, మహిమతో ఆ పరిశుద్ధాత్మ నది ఎల్లప్పుడూ నా ఆత్మ నుండి ప్రవహించినా కానీ వీళ్ళ మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు వాక్యం కూడా అదే సహాయం చేస్తుంది. వాక్యం మన పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసే వాక్యాలు వింటున్నప్పుడు ఆత్మవాక్యాలు మన లోపలికి దేవుడు పంపిస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది? మన ఆత్మలో ఉన్న నదిను ఆ వాక్యం బయటకు తీసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు వాక్యం మనం ఎక్కువ రిసీవ్ చేసినప్పుడు కొత్తగా జన్మించిన మన ఆత్మలో సమృద్ధి అనమాట. ఈ కొత్తగా జన్మించిన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిగా కాదు, మన మనసులో అనుకున్నారేమో, మన మనసుని బట్టి కొద్దిగా కాదు, ఎంత ప్రియులారా స్తోత్రం. దాని నుండి ఎంత బయటకు రిలీజ్ అయినా ఇంకా రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి క్రిస్తులో కొద్దువ రాదనమాట. ఎంత పరిశుద్ధాత్మ నది క్రిస్తు నుండి ప్రవహించిన కొలది, పరిశుద్ధ నది కానీ, హీలింగ్ రివర్ కానీ, మరొక నది కానీ, సమాధానం, సంతోషం, హల్లెలూయా, ఆ ప్రేమ నది ఎంత ప్రవహించిన, ఆశీర్వాద నదులు ఎంత ప్రవహించినా గానీ ఇంకా ఇంక్రీస్ అవుతాయని తగ్గిపోయేది లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం. ఎంతగా మీరు మనం అది వాడుతున్న కొలది లోగానుసరం కాదనమాట. లోగానుసరం కాదు. లోకంలో మనం చూస్తుంది ఏదైనా వాడుతున్నప్పుడు, డబ్బు మనం వాడుతున్నప్పుడు అది తగ్గిపోతాను, ఏదైనా మనం వాడుతున్న కొలది అది పాత అయిపోతాను. కానీ ఈ పరిశుద్ధ నది అలా కాదు, జీవజల నదిలో అలా కాదు. అది ప్రవేశిస్తున్న కొలది ఇంకా ఫ్రెష్ బయటకు ఇంకా రిలీజ్ అవుతాయి అనమాట. ఇంకా స్పీడ్ ఎక్కువ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రతిరోజు దాని నుండి రిలీజ్ చేయడం, ఇప్పుడు ఇలా మనం పొందుకోవడం మనం నేర్చుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి పరిశుద్ధ అనుదినం ప్రవేశించుకోవడం, దానిలో ప్రియులరా మనం తోపుగా ఉండాలి. కాబట్టి దానిలో చక్కని ఉదాహరణ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అనమాట. 1 కొరింథీయులు 14:18 ప్రకారం నేను మీ అందరికంటే ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేస్తున్నా. కాబట్టి ఆత్మలో ఉన్న నది బయటకు తీసుకొని వచ్చే ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మలో ప్రార్థన చేసుకోవడం అనమాట. బైబిల్ గ్రంథం అది మనకు నేర్పిస్తుంది. ఎడతేయకుండా ప్రార్థన చేయాలి. కొందరు బుద్ధిలో కావచ్చు, కొందరు ఆత్మలో. కాబట్టి బుద్ధిలో ప్రార్థన చేసిన వారందరూ ఆత్మలో ప్రార్థన చేస్తున్నట్టు కూడా దేవుడు కృప అనుగ్రహించినాక, బుద్ధిలో పాట పాడుతున్న వారికి అందరూ కూడా ఆత్మలో కూడా పాట పాడినట్టు అలాంటి నా అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక. ఇప్పుడు రెండు ఉందన్నమాట. బుద్ధిలో మనం పాట పడాలి, ఆత్మలో పాట పడాలి. బుద్ధిలో మనం యేసునామములో ప్రార్థన చేయాలి, ఆత్మలో కూడా ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రెండు ఉండాలన్నమాట. దేవుడు అది కోరుతుంది. ఎందుకంటే బుద్ధిలో మనం ప్రార్థన చేసినప్పుడు సాతానుకు అది అర్థమవుతుంది అనమాట. కానీ మన ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు సాతానుకు అది అర్థం కాదు, దేవునికి అర్థం అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేస్తామన్నమాట. ఆత్మలో ప్రార్థన ఎడతేయకుండా మీ అందరికంటే ఎక్కువ ప్రార్థన చేశామని సవాలుగా ప్రియులారా మాట చెప్పినట్టు మనం చూస్తాం. అంటే దానికి అర్థమైనది పౌడుకోవడం కాదు, మీరు కూడా ఈ స్థాయికి ఎదగాలి, నా అలాగే మీరు కూడా ఉండాలి, మీరు కూడా నది బయటకు తీసుకొని రావాలని ప్రియులారా కొరింథీ సంఘంతో చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కొరింథీ సంఘంలో చాలా సమస్యలు జరుగుతుంది. అనేకత ఉంది, అసూయ ఉంది, కొందరికి పగ ఉంది, గ్రూప్ ఉంది. కొందరు చెప్తున్నారు నేను కేఫా వారికి చెందిన వ్యక్తి అని, కొందరేమో నేను పౌలు వారని, అపోలో వారని, కొందరేమో వేసేవారని, రకరకాల గ్రూప్ ఇస్తారు. కాబట్టి ఆ నది ప్రవహించినప్పుడు
ఈ గ్రూపిజం అంతా తొలగిపోతుంది అనమాట. పరిశుద్ధాత్మ నది ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవచించగలది మనకు అందరికీ అర్థమైపోతుంది. నేను క్రీస్తు వాడను, మిగిలిన ఆ నది ప్రవేశించిన వారు అందరూ అర్థమైపోతాయి. మేమందరం ఒక తండ్రికి చెందిన వారం, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని అర్థమైపోతాయి అనమాట. నేను వేరు నీ వేరు అని లేదనమాట. ఇప్పుడు అది ఉండవచ్చు, ఎందుకంటే ఫ్లెష్ అనమాట, శరీర క్రియలు. పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు మనకు అర్థమవుతాయి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తునందు నా బ్రదర్ నా సిస్టర్ అని వస్తాయి అనమాట. నా బ్రదర్ నా సిస్టర్, ఎందుకంటే యేసయ్య మన తండ్రి కాబట్టి. యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా మనం జన్మించిన వాటి ప్రతి ఒక్క సహోదరి క్రీస్తునందు పుట్టిన సహోదరులందరూ నా వారు పోతే నా బ్రదర్ నా సిస్టర్, నా తండ్రికి పుట్టిన వ్యక్తి. నా బ్రదర్ అంటే మన తండ్రికి పుట్టిన వారు కాబట్టి బ్రదర్ అని చెప్తాం మనం. తండ్రికి పుట్టిన కాబట్టి బ్రదర్ లేదని సిస్టర్ అని చెప్తాను అనమాట. కాబట్టి మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన ప్రియులారా మన అందరూ అర్థమై మనకు గ్రహింపు వస్తాయి, నా బ్రదర్ నా సిస్టర్ అని. లేదు, కానీ ఆ ప్రభావం పరిశుద్ధాత్మ నింపుదల లేదు అంటే నేను వేరు మీరు వేరు, అది ఆ ఆలోచన వస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధాత్మ నది ప్రవహించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అనమాట. పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు మనకు దేవుని ఆలోచన మనకు వస్తాయి అనమాట. పరిశుద్ధమైన ఆలోచన, దేవుని ఆలోచన, దేవునికి స్తోత్రం. అప్పుడు డినోమినేషన్ భేదాలు కూడా మర్చిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం, మర్చిపోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. డినోమినేషన్ ప్రియులారా మనం చూసెళ్తే మనుషులు తీసుకొని పెట్టారనమాట. దాన్ని కూడా సాతాను ఒక వెపన్ గా వాడలైతే చాలా ప్రమాదం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని సంఘం, దేవుడు కోరుతున్న సంఘం అది బలహీనపరచ సాతాను ఉద్దేశం. సంఘం బలహీనపరచడమే సాతాను ఉద్దేశం. దేవుని బిడ్డలు బలహీనపరచబడాలి. అంటే ఎలాగంటే కొట్లాడాలి అనమాట. సాతాను ఏం కోరుతుంది? కొట్లాడాలి. సహోదరులు కానీ ఎక్కడైనా సరే రెండులో కానీ సంఘంలో కానీ కొట్లాడాలని ఈ దయ్యాలు కోరుతుంది. కానీ యేసుక్రీస్తు ఏం కోరుతుంది? సగించుకోవాలి, క్షమించుకోవాలి, ప్రేమతో క్షమించుకోవాలి, సగించుకోవాలి, ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోవాలి. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యత కాపాడినప్పుడు కట్టబడతాయి అనమాట. కుటుంబ జీవితాలు కానీ సంఘం కానీ సమాజం కానీ కొట్లాడుకొని ఉంటే కట్టబడలేదు. స్తోత్రం. అంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కానీ సమయం అంతా కానీ వ్యర్థం చేస్తున్నా అనమాట. కొట్లాడుతున్న వారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్న వారు సమయం వ్యర్థం చేస్తున్నాం. కానీ క్షమించుకొని కాబట్టి పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడినప్పుడు ఏమవుతుంది? కట్టబడతాయి అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు కుటుంబ జీవితాలు కట్టబడతాయి, సంఘాలు కట్టబడతాయి, రిలేషన్షిప్ కట్టబడుతుంది. ఇప్పుడు సాతాను ఒక కోరిక అనేది తొందరం బలహీనపరచడం, అంటే అనేకత తీసుకొని వస్తాయి అనమాట. రకరకాలు భేదాలు మనసులో తీసుకొని పెడతారు. అందుకొరిగా ప్రియులారా మనం యేసునామలో అనేకత ఆస్పెక్టును వెళ్ళగొట్టాలి అనమాట. దాని ఏమో జీసస్. కాబట్టి క్రీస్తునందున్న ప్రియులారా మనకు ఏ భేదం లేదనమాట. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడు అని కూడా భేదం లేదని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్రీస్తులో అందరం సమానం అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తులో మనం సమానం. కాబట్టి ఆత్మలో ప్రియులు, అందుకొరకు బైబిల్ రాయబడింది ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోవాలి. అంటే ఆత్మలో సేమ్ అనమాట. ఆత్మలో ఏం తేడా లేదు. మనందరూ ఆత్మ ప్రియులారా కొత్తగా జన్మించిన ఆత్మ పిక్చర్ ఉంటే అందరిలో తండ్రిన దేవుని యొక్క ఆ క్యారెక్టర్ ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తు ఒక గుణాలతో నింపబడినది మాత్రం కనిపిస్తాయి అనమాట. వేరే ఏది రాదనమాట. కాబట్టి అందుకొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ ఐక్యత గురించి పెద్ద లిస్ట్ రాయబడి ఉంది అనమాట. దానిలో మనందరూ సేమ్ అనమాట. మన తండ్రి పరలోక తండ్రి సేమ్ అనమాట. కొత్త జన్మించిన సేమ్ అనమాట. ఇంకా మనం విశ్వాసం సేమ్ అనమాట. మనం పొందిన బాప్టిసం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రిగనామాలు పొందిన బాప్టిసం సేమ్ అనమాట. దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసం సేమ్ అనమాట. యేసుక్రీస్తు కన్యమరియ ద్వారా పరిశుద్ధాత్మ వల్ల పుట్టామని, 33 సంవత్సరం బ్రతికామని, సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామని, 3వ రోజు తండ్రి దేవుడు తిరిగి లేపామని, అలాగే తండ్రిన దేవుని దగ్గర వెళ్ళిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపామని, అలాగే తర్వాత యేసుక్రీస్తు త్వరగా వస్తాడని, వస్తాడని అది మన విశ్వాసం అనమాట. కాబట్టి విశ్వాసం సేమ్ అనమాట. మనలో ఆత్మ సేమ్ అనమాట. స్తోత్రం. కాబట్టి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చిన మన ప్రభు సేమ్ అనమాట. మన దేవుడు సేమ్ అనమాట. మనకు దేవుడు ఇచ్చిన నిరీక్షణ అంతా సేమ్ అనమాట. బయట ఉన్న విషయాలు తేడా ఉంది ప్రియులారా. బయట ఉన్న విషయాలు తేడా ఉంది. అందుకొరకు బయట ఉన్న విషయాలకు ఇంపార్టెంట్ ఇవ్వద్దు అనమాట. బయట ఉన్న విషయాల కంటే
దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. బయట ఉన్న మన కలర్ తేడా ఉండవచ్చు, ఎత్తు లావు అంత తేడా ఉండవచ్చు, భాషలు తేడా ఉండవచ్చు, ఐ మీన్ ఫైనాన్షియల్ స్టాటస్ తేడా ఉండవచ్చు, ఫైనాన్షియల్ అందుకొరకు అది చూడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం ఇల్లు, మనం నిర్మించిన ఇల్లు తేడా ఉండొచ్చు, ప్రాంతం తేడా ఉండొచ్చు, అంత తేడా ఉండొచ్చు, మనకున్న జ్ఞానంలో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఆత్మలో మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే, కొత్తగా జన్మించిన ఆత్మలో మనం చూసినట్లయితే 100% సేమ్ అనమాట. సేమ్ డాడీ అలాగనమాట, అంటే జీసస్ అలాగనమాట, యేసుక్రీస్తు. మనం కొత్తగా జన్మించిన ఆత్మలు, మనందరూ కొత్తగా జన్మించిన ఆత్మలు. కాబట్టి అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధగా కాపాడుకోవాలి. కానీ కొందరు ఐక్యత ఎక్కడి నుండి వస్తుంది అంటే శరీరం, అంటే శరీరం అంటే వారు చుట్టాలు, కాబట్టి అలాంటి ఉన్నాయి కదా కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే కారు ఉన్నవారు ఒక గుంపు ఐక్యత, అలా కొందరు మనం చూడవచ్చు. కొందరేమో బైక్ ఉన్నవారు కొందరు సొంత ఇల్లు ఉన్నవారు ఒక గుంపు, కొందరు కిరాయికి ఉన్నవారు ఒక గుంపు, కొందరు ఫలానా భాషకు చెందిన వారు ఇదంతా కూడా మనం చూస్తుంది బయట నుండి వచ్చేది అనమాట, క్రిస్తు నుండి వచ్చేది కాదు. క్రిస్తు నుండి వచ్చేది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా, యేసు రక్తం, యేసు నామం ద్వారా అనమాట. కాబట్టి ప్రియులారా మన శరీరం నుండి వచ్చేది కాదు దేవుడు కోరేది, ప్రాణం నుండి వచ్చేది కాదు, లోతు అనమాట. ఆత్మ పరిశుద్ధాత్మ వలన క్రిస్తు ద్వారా ఉన్న ఐక్యత, అది మాత్రం నిలబడితే అది చాలా పవర్ఫుల్ అనమాట. అది మాత్రం డిఫరెంట్ లేదనమాట. బిగినది అన్నిటిలో కొద్ది డిఫరెంట్ ఉండవచ్చు, సాతానికి ఈజీగా పని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఐక్యతలో బ్రతకాలంటే బయట ఉన్న విషయాలు చూసుకొని నాకు మీకు ఐక్యత కలిగి బ్రతకడం సాధ్యం కాదు. ఎందుకంటే అది టోటల్ తేడా ఉంది. కానీ మనకు సాధ్యం. కొత్తగా జన్మించిన మన ఆత్మ పరిశుద్ధాత్మని బట్టి, యేసునామాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి, మన కొరకు ప్రాణం పట్టిన, వధింపబడిన, గొర్రెపడిన యేసుక్రీస్తుని బట్టి మనకు ఐక్యత కలిగి బ్రతకవచ్చు. ఆ దేవుని బట్టి ఐక్యత కలిగి బ్రతకవచ్చు, వేరే మార్గం లేదనమాట. స్తోత్రం. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం ఒకసారి చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, ప్రాముఖ్యమైన వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఆమేన్. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. అది మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ వలన వాక్యం రెవల్యూషన్ బట్టి, గ్రహింపుని బట్టి అది నేర్చుకోవాలి అనమాట. వారు ఎక్కువ దేవుని అనుభవిస్తారనమాట. కానీ డినోమినేషన్ బట్టి కొట్లాడుతున్న వారు ఎక్కువ దేవుని అనుభవించలేదు. లేదంటే భాషా తేడాని బట్టి, రాష్ట్రం భాషలు తేడాన్ని బట్టి నీవు వేరు నేను వేరు అని చెప్తున్న వారు దేవుని ఎక్కువ అనుభవించలేదు. రాష్ట్రం మాత్రం కాదు, దేశాన్ని బట్టి కూడా, కంట్రీ బేస్ లో కూడా తేడాలు చూసుకొని బ్రతున్న వారు కూడా దేవుని ఎక్కువ అనుభవించలేదు. కానీ క్రిస్తుని బట్టి ఆత్మ కలిగించే ఐక్యత ప్రియులారా దానిలో మనం ఆ రెవల్యూషన్ జ్ఞానములో మనం ఎదుగుతున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 18 వచనం ప్రకారం అది జరుగుతుంది అనమాట. ఆ వాక్యం కూడా చదవండి. 3వ అధ్యాయము 18-19 ప్రియులారా. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇంకొక వాక్యం చదవండి. ఇంకొక వాక్యం లేదా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆత్మ కలిగిన ఐక్యత ప్రియుల ప్రేమ ద్వారా, క్రీస్తు ద్వారా దేవుని కృపను బట్టి మనం కాపాడుతున్న వ్యక్తులు ఉంటే సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని ప్రేమ లోతు, దేవుని యొక్క ప్రేమ ఎంత లోతని మనం గ్రహించాలన్నమాట. మనం చూసాము లోతు ఎస్కేల్ గ్రంథంలో మనం చూసాము పరిశుద్ధాత్మదేవుడు మనం అనుదినం లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడనమాట. చీలమండ లోతు, తర్వాత మొక్క లోతు, మొల లోతు, ఈదవలసినంత లోతు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు దేవుని ప్రేమ లోతైన అనుభవంలోనికి మనల్ని ఒంటరిగా మాత్రం మనల్ని మాత్రం కాదు, మనం పేసలుగా మనం అనుభవించుకోవచ్చు. అయినప్పుడు దేవుని చిత్తం
పరిశుద్ధులతో కలిసి అని వాక్యం బైబిల్లో రాయబడింది. సమస్త పరిశుద్ధులతో అంటే పరిశుద్ధులు అందరూ కూడా దేవుని ప్రేమతో నింపబడి ఉన్నప్పుడు వారందరి ద్వారా అదే సహవాసం అనమాట. ఆ సహవాసం ద్వారా ఏమవుతుంది? ప్రేమ మనకు పొందుతాయి అన్నమాట. ఓదార్పు, ఆమె ఆదరణ, నెమ్మది, చాలా చాలా మేలు వస్తాయి అన్నమాట. కాబట్టి అది ఇప్పుడు మనం ఉన్న ఆ చిన్న గుంపు గురించి కాదు, చిన్న అది ఓకే, కానీ అయినప్పుడు కూడా సర్వత్రీయ సంఘం ఇప్పుడు మనం దృష్టిలో తీసుకొని రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులు సమస్త పరిశుద్ధులు భూమి మీద ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, మీరు భూమికి ఉప్పు అని చెప్పారు, మీరు లోకానికి వెలుగు అని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు దృష్టి మనం చూసినట్టే భూమి అనమాట. దేవునికి ఇస్తున్నారు, భూమికి మీరు ఉప్పు, లోకానికి మీరు వెలుగు అని చెప్పారు. అంటే పెద్ద అనమాట. మన మనసేమో మన ఇంటి చుట్టూ మన కోళని మాత్రం అంతే, అది చిన్నది ఉండొచ్చు. లేదంటే మనం డిస్ట్రిక్ట్, లేదంటే మన కోళని, లేదంటే మన మండలం, మన కోళని, లేదంటే మనం రాష్ట్రం, లేదంటే మన కంట్రీ మట్టుకు అలాగే తీసుకొని మన మనసులో ఇలాగే ఒక పిక్చర్ పెట్టి ఉండవచ్చు. కానీ ప్రియులారా, మనం క్రిస్తువుల ప్రియులారా మనం చూసినట్లయితే దానికన్నా మించినది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం కాండాలు అంటే మనం సోతరిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. భూమి మీద ఉన్న పరిశుద్ధులతో అనమాట. ప్రియులారా, మనం అర్థం చేస్తాం, భూమి మీద ఉన్న పరిశుద్ధులతో క్రిస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కనెక్ట్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. నిజంగా మన క్రిస్తుతో కనెక్ట్ ఉంటే క్రిస్తు ద్వారా మనం వారితో కనెక్ట్ అవుతాయి అనమాట, పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నదే మనం క్రిస్తునందు ఉన్న ప్రియులారా, మన ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాదనమాట, చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. రాయల్ ఫ్యామిలీ అయినప్పుడు కూడా చాలా పెద్ద అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మనసులో చిన్నదిగా మనకు కల్పిస్తుందేమో, దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్స్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మార్స్తాడు. మన మనసులో చాలా చాలా బౌండరీస్ పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రియులారా నింపబడినప్పుడు ఆ బౌండరీ లైన్స్ అంతా కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా అది కోరుతుంది. కాబట్టి మన పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపబడుతున్నప్పుడు స్తోత్రం, అనవసరమైనదంతా కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. లోగం నుండి మనలో అనవసరమైన చాలా వచ్చి ఉండొచ్చు. అది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా దేవుడు తీసివేశాడు, తప్పకుండా శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి మన మైండ్ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆత్మ కలిగించే ఐక్యతలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మనను పూర్తిగా ప్రభు చేతిలో సమర్పించాలి అన్నమాట. ప్రభు చేతులు పూర్తిగా సమర్పించాలి. దేవుడు అది చేశాడు. కాబట్టి ప్రియులారా, అన్నిటికంటే అందరికంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి క్రిస్తు ద్వారా ఐక్యతలో మనం ఎదిగినట్టు ప్రభు కృప చూపినాక ఐక్యత మనం కాపాడుకోవాలి. బాధ్యత మనకనమాట. బాధ్యత మనకుంది, అందుకు కాపాడుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అన్నిటికంటే రాయబడింది, శ్రద్ధగా కాపాడుకోవాలి. కాబట్టి అలా కాపాడుతున్న వ్యక్తులు దేవుళ్ళు ఎక్కువ అనుభవిస్తుంది. కానీ చిన్న చిన్న విషయంలో అనేక తీసుకుని వస్తున్న వ్యక్తులు దేవుళ్ళు ఎక్కువ తప్పకుండా వారు అనుభవించలేదన్నమాట. గ్యారంటీ అనమాట. కానీ ఎవరైతే ఆత్మగలను చేయకదా శ్రద్ధగా కాపాడుతున్న వ్యక్తులు తప్పకుండా దేవుని యేసుక్రీస్తు వారి దేవుని యొక్క దేవుళ్ళు వారు ఎక్కువ అనుభవిస్తారు. అది కూడా తప్పకుండా అనమాట. కాబట్టి ప్రియులారా, ఆత్మగలను చేయకదా మనం కాపాడుకోవాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. సరే, ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే 2వ రాజుల గ్రంథములో ప్రియులారా మనం చూస్తున్నదే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే మొదటి వచనంలో మనం చూడవచ్చు, ఎలీషా కాలంలో ఎలీషాతో చాలా అంటే ఎలీషా కాలంలో ఎలీషాకు సహకరించిన, అలాగే దేవునితో చాలా భయభక్తి కలిగిన ఒక కుటుంబం మనం చూడవచ్చు. దానిలో ప్రియులారా ఒక ప్రవక్త మరణించాము. తర్వాత ఆ విధవరాలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి విధవరాలు ప్రియులారా చెప్తున్న విషయం ఏంటంటే తన బాధ చెప్తున్నా అనమాట. ఏమైంది అంటే వారింటిలో అప్పు వచ్చిందనమాట. అంటే వారికి అప్పు వచ్చిందనమాట. దారిద్ర్యం వచ్చింది, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. భర్త చనిపోయింది, అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అప్పు తీసుకున్న తర్వాత డబ్బు ఇచ్చేవారు ఉన్నారు కదా, వారు వచ్చి అది అప్పుడు తీర్చుకోవాలి, లేదంటే మీ 2 పిల్లలను బానిసలుగా ఇవ్వాలి అని విధవరాలతో చెప్పిన అనమాట. విధవరాలు మనం చూసినట్లయితే భర్త లేదు, ఆ ఒక బాధతో ఉన్నాము, ఇంకా 2 పిల్లలను కూడా తీసుకొని పోవడం చాలా కష్టం అనమాట, చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అప్పుడు వెంటనే ప్రియులారా మనం చూసినట్లయితే ఆ విధవరాలు దేవుచుడైన ఎలీషా దగ్గరికి వస్తారనమాట. తన సమస్య చెప్తారు. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి?
సమస్యలు వచ్చినప్పుడు క్రిస్తు దగ్గరికి రావాలి అనమాట. క్రిస్తు దగ్గరికి రావాలి. క్రిస్తు దగ్గరికి రావడం అంటే మనం ఇంటిలో కూర్చొని ఏ సమయంలో ప్రార్థన చేసుకోవచ్చు. అది మాత్రం కాకుండా ప్రియులారా, మన దేవుచండు లేదంటే సంఘం దేవుని బిడ్డలతో మనం విషయాలు ప్రార్థన సహాయం మనం కోరుకోవాలి అనమాట. ప్రార్థన సహాయం మనం కోరుకోవాలి. అభిషేకంతో నింపబడిన వారు ఒక ప్రార్థన మనకు హెల్ప్ చేస్తాయి అనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన వారి ఒక ప్రార్థన ఈ ఈవిల్ స్పిరిట్ క్రియలను బ్రేక్ చేస్తాయి, నాశనం చేస్తాయి అనమాట. అది ప్రియులారా తేడా అనమాట. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు దురాత్మ చీకటి శక్తి క్రియలు లయమైపోతాయి అనమాట. ప్రత్యేక క్రిస్తువులో నాటబడి క్రిస్తువుతో నమ్మకంగా బ్రతుకుతున్న వారు యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు బలమైన కార్యాలు జరుగుతుంది. ఇది ముందున్న ఒక ఆమె ప్రార్థన చాలా వండర్ఫుల్, పవర్ఫుల్ అనమాట. రిజల్ట్ తీసుకుని వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా విధవరాలు తన ఇబ్బంది పరిస్థితుల్లో దేవుజనుడు దగ్గరకు దేవుని సన్నిధికి రావడం గొప్పది అనమాట. అభిషేకం దేవునిలో ఆధారపడడం మంచిదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా వచ్చి మాట్లాడాము. కాబట్టి ఎలీషా అడుగుతున్న విషయం, ఎలీషా నా వల్ల నీకేమీ కావలేను, నేను ఏ సహాయం మీకు చేయాలి అని అడుగుతున్నాను అన్నమాట. నేను ఏ సహాయం మీకు చేయాలి అని అడిగామన్నమాట. కాబట్టి ఇంకా అడిగామన్నమాట, నీ ఇంటిలో ఏముంది, ఇంకా మిగిలి ఏముంది. ఇప్పుడు ఆమె చెప్తుంది ఒలివ్ నూనె, కొద్దిగా ఒలివ్ నూనె ఉంది, వేరే ఒలివ్ నూనె ఉంది కొద్దిగా. కాబట్టి ఓపెన్ గా చెప్పిన అనమాట, ఓపెన్ గా చెప్పిన. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునితో మనం ఓపెన్ గా చెప్పడం తప్పుగా, దేవునితో మనం ఓపెన్ గా చెప్పాలి. సరే, ఇక్కడ దేవజనుడు నమ్మకమైన దేవజనులతో మనం ఓపెన్ గా చెప్పినా పర్లేదు, కానీ అది ప్రియులారా మనం స్తోత్రం దేవుడు వాయిస్ ప్రేరేపణను బట్టి చెప్పాల్సిన విషయం అనమాట. సరే, మనం కొన్నిసారి మనం అనుకోవచ్చు నా ఇంటిలో ఉన్న విషయం ఎందుకు చెప్పాలని. ఇక్కడ దేవజనుడు అడుగుతున్నా నీ ఇంటిలో ఏముంది ఇంకా. కాబట్టి ఆమె ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పామన్నమాట, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునితో మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. అప్పుడు ఎలీషా చెప్పిన అనమాట, దేవుని స్వరం వింటున్న ఎలీషా చెప్పామన్నమాట, ఖాళీ పాత్రలు పక్కన ఉన్న వారి నుండి, మీ నైబర్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎక్కడైతే ఖాళీ పాత్రలు అందు కూడా తీసుకొనిరా, నీ ఇంటిలో పెట్టు అని చెప్పిన అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఏం చేసుకోవాలని కూడా చెప్పామన్నమాట. మా వాక్యం ఒకసారి చదవండి, 4వ దినం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి యొక్క తట్టున ఉంచుమని ఆమెతో సెలవివ్వగా. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము ఏం చేయాలని కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. కాబట్టి ఏదైనప్పుడు దేవజనుడు చెప్పినట్టు ఆమె ఆ విధవరాలు చేశామన్నమాట. దేవజనుడు చెప్పినట్టు చేశాం. ఇప్పుడు ఈ కాలంలో కూడా క్రీస్తు పరిశుద్ధాత్మవులని నాలో మేలు ఉన్నాడు, దేవుడు చెప్పినట్టు ప్రియులారా మనం 100% చేయాలి అనమాట. ఆ కృపా దేవుడు అనుగ్రహించినాక దానిలో ఉంది మనకు విడుదలు, మేలు, ఆశీర్వాదాలని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ మనతో మాట్లాడతారు, వాక్యం ద్వారా డైరెక్ట్ కూడా మాట్లాడతారు. కొన్నిసారి దేవజనుల ద్వారా కూడా చిన్న చిన్న విషయాలు కొన్నిసారి మాట్లాడతారు, కొన్నిసారి పెద్ద విషయాలు మాట్లాడతారు. కానీ నాకు తెలిసిన మట్టుకు మనకు సాధ్యమైన విషయాలే దేవుడు మాట్లాడతారు. మనకు ఏదైతే సాధ్యం అంతే దేవుడు మాట్లాడతారు. దానికంటే పెద్ద విషయాలంతా దేవుడు చేస్తాడు. మనం చూస్తున్నాం డిఫికల్ట్ విషయాలు దేవుడు చేస్తాడు, కానీ చిన్న చిన్న విషయాలు దేవుడు మనకు అవేపారనమాట. క్షమించుమని, ప్రార్థన చేయమని, స్తుతించుమని, దీవించుమని, వాక్యం చదువుమని, వాక్యాలు భుజించమని, చాలా చిన్న విషయాలే. పెద్ద విషయాలు దేవుడు చేస్తారు. నా పట్ల, మీ పట్ల ప్రభువైన యేసు చేస్తారని సత్యం అర్థం చేసుకోవాలి. పెద్ద విషయం కన్యమర్య ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టడం చిన్న విషయం కాదు, గొప్ప విషయం అనమాట. అలాగే సిలువలో ప్రాణం పెట్టడం మామూలు విషయం కాదు. నా పట్ల, మీ పట్ల గొప్ప విషయం ప్రభు చేశామన్నమాట. సమాధి అనుభవంలో వెళ్ళడం, తర్వాత దాని నుండి పైకి రావడం మామూలు విషయం కాదు. కాబట్టి యేసుక్రీస్తు అలా చేసామన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం బట్టి తండ్రి దగ్గర పరలోకానికి వెళ్ళడం మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తండ్రితో మాట్లాడేమన్నమాట. నా పట్ల, మీ పట్ల దేవుడు మాట్లాడాడు. అది మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మను పంపడం మామూలు విషయం కాదు. పరిశుద్ధాత్మ వలన దేవుడు దిగి వచ్చి నాలో మీలో కూర్చున్నామన్నమాట. ఇదంతా దేవుడు చేశామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ వయసు వినాలి అనమాట. వయసు వినాలి, దానికి లోబడడం నడుచుకోవాలి. ఇప్పుడు వారు ఆత్మ నుండి నదులు ఎక్కువ ప్రవేశిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఆ దేవజనుడు చెప్పిన మాటకు ఆమె సేమ్ అలాగే లోబడామన్నమాట. లోబడిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము మిరక్కలు జరిగింది. ఇప్పుడు లోబడడం, దేవునికి స్వరానికి లోబడడం చాలా
చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసారి చాలా మన మనసులో మన చూపులో చాలా చిన్న విషయంగా ఉండవచ్చు కొన్ని విషయాలు, కానీ ఆ కొన్ని విషయాలు కొన్నిసారి మన పక్క పెడతాయి. గొప్ప దీవెనలు పొందలేని స్థాయిలో ఉన్నారేమో కొందరు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వలన ఇంకా ఎవరైనా మాట్లాడినా సరే, పరిశుద్ధాత్మ దేవుడైతే ఇప్పుడు దానికి లోబడడం మంచిది అనమాట. దానివల్ల మనకు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి అనమాట. కాబట్టి అది చిన్నదని అనుకొని కొన్నిసారి మన మనసు దాన్ని నిర్లక్ష్యం చేస్తాము. ఇప్పుడు మిరకల్ అనుభవించుకోవడం, లేదంటే దేవుని అనుభవించుకోవడం మిస్ అయిపోతాయి అనమాట. మిస్ అయిపోతాయి అంటే మన మనసు ఎక్కువ ప్రభావం చేస్తున్న వ్యక్తుల్లో జీవితంలో అది ఎక్కువ జరుగుతుంది అనమాట. మనసు చాలా యాక్టివ్ గా, ఎక్కువ ఆత్మ కంటే ఎక్కువ మనసు ఎక్కువ పని చేస్తున్నప్పుడు, మనసు ఎక్కువ వాడుతున్న వారికి ప్రియులారా, ఆత్మబలం కంటే మనస్సు ఎక్కువ వాడుతున్న వారి మనసులో రెస్ట్ ఉండలేదన్నమాట. ఇప్పుడు వారు ఏదో ఒకటి ఆలోచించుకొని వారు బలహీనపరచబడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని చిత్తమైనది పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ బలపరచబడాలి. కాబట్టి ఆత్మకు మన ప్రాణం మనసు లోబడాలి అనమాట. దేవునికి లోబడడం అంటే మన ఆత్మకు, మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మనసు లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రియులారా ఆశీర్వాదాలు, మెరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. కాబట్టి ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇంకా ఒక వాక్యం కనెక్ట్ అవుతుంది. ఆమె తలుపు మూసి అనే రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు గదిలోనికి వెళ్ళి తలుపు మూసి తండ్రి అయిన దేవునితో మాట్లాడాలి. తండ్రి అయిన దేవుడు రహస్యంగా చూస్తున్నామన్నమాట. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ, తండ్రి అయిన దేవుని కన్నులు నా మీద ఉంది, మన మీద ఉంది అనమాట. రహస్యంగా ఎల్లప్పుడూ చూస్తున్నామన్నమాట మనం. కాబట్టి మన మీద కన్ను లేదని దేశం అనుకోకండి. ఎల్లప్పుడూ ప్రభు కన్నులు మన మీద ఉంది, దేవుని కన్నులు నా మీద ఉంది. అగ్నిచాల కన్నులు గల దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ఒక పరివారుడు నిద్రపోలేదు, కునుగుడు నిద్రపోలేదు. కాబట్టి 24 hours అనమాట. అంటే ఎల్లప్పుడూ దేవుని కన్నులు నా మీద, మన మీద ఉంది అనమాట. దేవుని యొక్క దృష్టి. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అంటే అది కాపుదలే అనమాట. దేవునికి స్తోత్రం. ఏ దుష్టుడు మనల్ని ముట్టకుండా దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? గదిలో వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా ప్రభుత్వం అది సహవాసం అనమాట. ప్రభుత్వం సమయం గడుపుతున్నప్పుడు అభిషేకం ఇంకరిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఖాళీ పాత్ర అంతా తీసుకొని వచ్చాము, అన్నిటిలో ఒలివ్ ఆయిల్ ప్రియులారా పోసాం. కాబట్టి ప్రతి పాత్ర కూడా నింపబడామన్నమాట. ప్రతి పాత్ర కూడా నింపబడామన్నమాట. కాబట్టి యేసునామములో, అదే నా జీవితంలో, మీ జీవితంలో జరిగినాక పరిశుద్ధాత్మ నూనె ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె బైబిల్ గ్రంథం చాలా సారి పరిశుద్ధాత్మతో పోల్చుకొని మాట్లాడినట్టు మనం కనిపిస్తున్నాయి. స్తోత్రం. కాబట్టి ఆమె మత్తయి సువార్త 25 అధ్యాయంలో ఉంది. 5 అంటే 10 కన్నెలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇలా నూనె. ఇప్పుడు మనం ప్రతి గిన్నెలు కూడా నింపబడాలి అనమాట పరిశుద్ధాత్మతో. ఒక్కరు కాదు, ప్రతి గిన్నె కూడా నింపబడినప్పుడు కొదవులు ఉండలేదన్నమాట. కొదవులంతా కూడా తీర్చబడతాయి, సమస్యలు తొలగిపోతాయి అనమాట. కాబట్టి కొందరు పరిశుద్ధాత్మ నింపబడిన స్థాయిలో ఉన్నారు, కొందరు నింపబడలేని స్థాయిలో మనం ఇందులో ఉన్నప్పుడు ఇక్కడే దుష్టుడు ఈ పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తుల ద్వారానే దురాత్మలు పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు వాక్యంతో పరిశుద్ధాత్మతో అందరూ నింపబడాలి. ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క సంఘ బిడ్డలు కూడా దేవుని ఆత్మతో నింపబడిన స్థాయిలు ఉంటే సాతానికంగా చోటు ఉండలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ నింపదల చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి మనం మాత్రం కాదు. ఇప్పుడు కొందరు అనుకున్నారు, నేను తల్లి కదా, నేను ఆత్మీయంగా ఉండే అందరూ కాపుదల ఉంది. కొంత మట్టుకు మంచి, కానీ అందరూ ఉండాలి అన్నమాట. కొందరు భర్త అనుకున్నా, నేను మంచిగా ఉంది కదా, ఇంకా మిగిలిన వారి దేవుడు కాపాడతారు. కాబట్టి తల్లి ఆమె ప్రార్థన చేయాలి, నాన్న ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి, భర్త ప్రార్థన పరుడు ఉండాలి, భార్య కూడా ప్రార్థన పరుడు ఉండాలి, పిల్లలు కూడా ప్రార్థన పరుడు ఉండాలి. కొందరు అనుకున్నారు, నా పెద్ద పాప మంచి ప్రార్థన చేస్తున్నారు, ఇంకా చిన్న పాప విషయం ఏం కాదని. కానీ చిన్న పాప కూడా ప్రార్థన చేసే వ్యక్తి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు అనమాట దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు ఎంప్టీగా పెట్టవద్దు అనమాట. మన హృదయం ఎంప్టీగా పెట్టవద్దు. క్రిస్తుకు చోటు ఇవ్వాలి, యేసే వాక్యానికి చోటు ఇవ్వాలి, ఆత్మతో నింపబడిన స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం, నూనెతో నింపబడిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే వారు అప్పు తీర్చిపోయింది అనమాట. సమస్య తొలగిపోయింది, అప్పు తీర్చబడింది, సమస్యలు తొలగిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడిన వారు ఉండాలి, ఇద్దరును నింపేవారు ఉండాలి. ఎలీషా అంటే ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి యెహోను ఎలీషాను
అభిషేకించమని చెప్పారనమాట. అలాగే ప్రియులారా మనం నింపబడాలి, ఇద్దరు నింపి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడే విషయంలో మాత్రం తగ్గిపోవద్దు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 18 కూడా ఆ మాట రాయబడింది. ఆత్మ పూర్ణులై ఉండుడి, అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి అన్నమాట. ఇప్పుడు నదిలు ప్రవహిస్తుంది, మన అవసరాలు అద్భుతంగా మిరక్కలుగా తెరచబడుతుంది అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని అధికంగా నింపినాక ఈశ్వరంలో అధికంగా నింపినాక, కాబట్టి ప్రియులారా పరిశుద్ధ నది మన ఆత్మ నుండి అధికంగా ప్రవేశిస్తున్నాక అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధపరచబడతాయి. మనం పరిశుద్ధపరచబడతాయి. మన దగ్గర వస్తున్న వారు కూడా పరిశుద్ధంగా బ్రతకాలని వారు కూడా కోరి పుట్టుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం అదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా అధికంగా ఆత్మతో నింపినాక, దేవుని యొక్క జీవంతో మహిమతో నింపినాక దేవునికి సాధ్యమనమాట. యేసయ్యకు సాధ్యమనమాట. ఇప్పుడు యేసు స్ఫుటంగా చెప్పారు, కడవరి కాలములు అంత్యకాలములు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ దినం, అంత్యకాలములో నేను అందరి మీదే నా ఆత్మ కుమ్మిరిస్తామని చెప్పారు. దేవుడు తన ఆత్మతో మనల్ని నింపినాక, ప్రతి ఒక్కరిని నింపినాక, ఒకరోజు మీరు అంటే ఈ రోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడామంటే రేపు కూడా నింపదల వద్దని కాదు. అంటే ప్రతిరోజు మనకు అవసరం అనమాట. ప్రతిరోజు ఫ్రెష్ అనాయింటింగ్ తో దేవుడు మనల్ని నింపినాక, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ఆత్మతో కుమ్మిరిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? నిరంతర హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. దేవుడు కోరుతుంది నిరంతరం దేవుళ్ళు ఆధారపడుతున్నప్పుడు మన జీవితం చాలా సింపుల్ అనమాట. దేవుడే మనను నడిపిస్తాడు, జయంతో నడిపిస్తాడు, సంతోషంతో నడిపిస్తాడు, సమాధానంతో నడిపిస్తాడు. కానీ దేవుని కంటే మన సొంత బుద్ధి మీదే, సొంత శక్తి మీదే, లేదా నిద్రల మీదే ఎక్కువ ఆధారపడుతున్నప్పుడు అక్కడే ప్రియులరా చాలాసారి మనకు నిరాశ బాధలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతున్నప్పుడు ప్రియులరా ఆ జీవితం దేవుడు కోరుతుంది అనమాట. అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారికి ఉండడం దేవుడు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు, లోతు అది మనం అది ప్రతిరోజు అనుభవించుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి నిమిషాలు ఎంత గొప్ప జీవితం, ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. అలాగే ఉండాలని ప్రియులార ప్రభు కోరుతుంది. కాబట్టి క్రీస్తు కొరకు ప్రియులార గట్టిగా నిలబడదాం. కాబట్టి పరిశుద్ధాత్మ మొదలు మనందరి నుండి అధికంగా ప్రవచించాక ఇప్పుడు తప్పకుండా మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో జరుగుతుంది, మీ ఇంటిలో అద్భుతాలు జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి ప్రియులార. ఎందుకంటే క్రీస్తు గొప్పవాడు అనమాట. యేసు స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు క్రీస్తు గొప్పవాడు అనమాట, అందరికంటే గొప్పవాడు అనమాట. దానికంటే గొప్పవాడు ఎవ్వరు లేదు. సర్వాధికారి, సర్వశక్తి మందుడు. కాబట్టి అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడే 1 యోహాను 4వ అధ్యాయం ప్రకారం నాలో మీలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి అందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు చెప్పిన అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు. అదే దేవుడు ప్రియులార పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. అది మనం గ్రహించుకోవాలి. నిరంతరం మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? మీ ఆత్మ నుండి మీరు కోరిన దానికంటే ఎక్కువ పవర్ రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని శక్తి నిరంతరం రిలీజ్ అవుతాయి ప్రియులారా. ఇప్పుడు ఏమవుతుంది? ఏ చీకటి, ఏ దురాత్మలు అక్కడ ఉండలేదు. మీరు నడిచి వెళుతున్నప్పుడు మిరకలు, అద్భుతాలు జరుగుతాయి అనమాట. పేతులు నడిచి వెళుతున్నప్పుడు అద్భుతాలు జరిగింది. పౌలు యొక్క బట్టలు కూడా మనం చూస్తున్నాము. ఖర్చు కావచ్చు, లేదంటే తన బట్టలు హల్లెలూయా దాని ద్వారా కూడా అభిషేకం ప్రవహించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది కూడా తీసుకొని పెట్టినప్పుడు దురాత్మలు అంటే అభిషేకం ఇప్పుడు మనలో మాత్రం ఉండలేదన్నమాట. అది ప్రవహిస్తాయి అనమాట. మన ఆత్మ నుండి ప్రవహిస్తున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ మన బట్టల్లో కూడా వస్తాయి అనమాట. మనం ఉన్న ప్రాంతంలో కూడా వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 15వ వచనం, పరిశుద్ధాత్మ వలన ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి, ఆత్మ మనిషి బలపరచబడాలి. దాని మీద ఫోకస్ ఉండాలి. మీ యొక్క ఫోకస్ మీ ఇన్నర్ మ్యాన్, కొత్త జన్మించిన మీ ఆత్మ బలపరచుకోవడం అనమాట. దాని మీద నిరంతరం మనం ఎగారుతూ ఉండాలి. అలాగే బలపరచబడుతున్న కొద్ది రిజల్ట్ రాదు అదే కాదు, తప్పకుండా రిజల్ట్ వస్తాయి అనమాట. యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మ నుండి అది ప్రవేశిస్తాయి అనమాట. శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు బ్రతినంతకాలం ఈ శక్తి మన ఆత్మ నుండి విడుదల అవుతాయి అనమాట. ప్రతి నిమిషాలు విడుదల అవుతాయి. ప్రతి నిమిషాలు నదులు ప్రవహిస్తాయి అనమాట. అదే ప్రియుల క్రీస్తునందు జయ జీవితం. అలాగే మనం ఉన్నప్పుడు అనేకలు నది ప్రభావంలోనికి అనేకలు పరిగెత్తుకొని వస్తాయి అనమాట. పరిశుద్ధమైన నది మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు, మన సంఘం నుండి, సంఘబిడ్డల నుండి ప్రవహించినప్పుడు అనులు అందరూ పరిగెత్తుకొని వస్తాయి. పరిశుద్ధ కోరుతున్న వారు అందరూ పరిగెత్తుకొని వస్తాయి అనమాట. సమాధానం కోరుతున్న వారు అందరూ పరిగెత్తుకొని వస్తాయి. దేవుని యొక్క దేవుళ్ళు కోరుతున్న వారు, దేవుని నాకు కావాలని ఎవరైతే కోరుతున్నారో వారందరూ పరిగెత్తుకొని వస్తాయి అనమాట.
సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది కావాలి, విడుదల కావాలి, స్వస్థ కావాలి, జయం కావాలి, నెమ్మది కావాలి. ఇలాంటి కోరుతున్న వారందరూ కూడా వారు పరిగెత్తుకొని వస్తారు. వారిని కూడా దేవుడు ఆత్మతో నింపుతాడు. కాబట్టి మనం బాధపడవద్దు. కాబట్టి ఎంత నింపబడినా కానీ, ఎంతమంది నింపబడినా కానీ క్రిస్తువులో ఉన్న అభిషేకం మాత్రం తక్కువ ఉండలేదు. అది ఇంకా ప్రవేశిస్తనమాట. జీవదల నది ఇంకా ప్రవేశిస్తనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు కూడా చెప్పినమాట, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. ఆకాశ స్థాయిలోనికి ఆ నది ప్రవేశించినాక దేవునికి స్తోత్రం. లేదు, ఆకాశ స్థాయిలో పరిశుద్ధాత్మ నది యేసులో ప్రవేశించినాక దేవుడు కోరి కాదనమాట, ఏసే కోరి కాదనమాట. కాబట్టి మనం కోరి కూడా అది ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్న దేవుడు గొప్పవాడని సత్యం అర్థం చేసుకోవాలి. నది పరిశుద్ధ, అది చాలా పవర్ఫుల్ అనమాట. అదే మనం బ్రతుకు మార్చేస్తాయి అనమాట. మన లైఫ్ మార్స్తుంది, ఇద్దరు లైఫ్ కూడా చేంజ్ చేస్తాయి అనమాట. నది ప్రవేశించినప్పుడు ప్రియులారా, ఇంకా బైబిల్లో రాయబడింది, యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం రాయబడింది కదా, నది ప్రవేశించినప్పుడు దాని ప్రక్కనే ప్రియులారా రిజల్ట్ కనిపిస్తాయి అనమాట. దాని ప్రక్కనే మనం చూసినట్లయితే పెద్ద పెద్ద చెట్టులు ఎదుగుతాయి. అంటే ఆత్మీయంగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుళ్ళు కనిపిస్తాయి అనమాట. దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాదాలు, వాక్యానుసరమైన ఆశీర్వాదాలు కెట్టబడతాయి అనమాట. సాతానేమో కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించకుండా ఆపిన ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారనమాట. నది ప్రవహించినప్పుడు దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాదాలు మీ అనుభవంగా మార్చబడతాయి అనమాట. అనుభవంగా మార్చబడినప్పుడు ఏం చేస్తాం? దేవుని స్తుతించుకోవడమే, థ్యాంక్స్ చెప్పడమే, యేసే మీకు ఆరాధన. అంటే నది మన ఆత్మ నుండి ఎంతగా ప్రవచించిన కొలది మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకారులు, దీవులు మనం అనుభవిస్తుంది, ఇద్దరు అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఆరాధన ఇస్తాం. ఆ జీవదల నది ద్వారా ఎవరెవరైతే మేలు పొందుతున్నారో వారందరూ యేసే గొప్పవాడని ఆరాధన స్తుతులు ఆకుండా జరుగుతాయి అనమాట. ఆకుండా స్తుతులు ఆరాధన ప్రభువుకు హల్లెలూయా. ప్రభువును ఆరాధించేవారుగా మార్చబడి, అందరూ ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా మార్చబడదు. అంతే. ఇంకా ఆరాధన ఇంకా జరుగుతున్న కొద్ది ఏమవుతుంది? ఇంకా రివైవల్, ఇంకా ఉజ్జీవం, ఇంకా పరిశుద్ధాత్మ అనేది ఇంకా ప్రవేశిస్తుంది అనమాట. ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యకాలు ప్రభు ఇంకా చేస్తాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఇలా మనం ఆత్మీయ జీవితం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుతో ఉన్న జీవితం, పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న జీవితం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఇప్పుడు ఇలా మనం బ్రతుకుదాం, కృపలో ఆధారపడదాం. దేవుడు అందరిని జయంతో నడిపిస్తున్న గొప్ప ఉజ్జీవం పరిశుద్ధాత్మ దేవుడు మీ నుండి, నా నుండి, మన అందరి నుండి దేవుడు తీసుకొని వస్తున్నాం అనమాట. కాబట్టి ఒక్క చోట నుండి కాదు ఉజ్జీవం, ఒక్క చోట నుండి కాదు, ప్రతి ఒక్క విశ్వాసుల ద్వారా కూడా, ప్రతి ఒక్క రక్షణ పొందిన వ్యక్తుల ద్వారా, ఎవరైతే నమ్మకంగా ప్రభుత్వం కనెక్టివ్ ఉన్నారో వారందరినూ ఉజ్జీవం కొరకు, రివైవల్ కొరకు దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి రివైవల్ ప్రియులారా మనం అనుకోకు అది కొందరి చేతుల్లో వారు హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాదు. కానీ ప్రతి ఒక్క విశ్వాసులు దానిలో ఒక పార్ట్ ఉంది అనమాట. ప్రతి రక్షణ పొందిన దేవుని బిడ్డలు దానిలో ఒక పార్ట్ ఉంది అనమాట. కానీ కొందరు నమ్మకం ఉన్నారు, కొందరు నమ్మకంగా లేదు. అదే తేడా. కొందరు నమ్మకం ఉన్నారు పరిశుద్ధాత్మతో, కొందరు నమ్మకం ఉన్నారు యేసుతో, చాలా నమ్మకం ఉన్నారు, కొందరేమో నమ్మకం లేదు, పట్టించుకోవడం లేదు. అంతే తేడా. కాబట్టి మనం కూడా ప్రియుల యేసులో ఆధారపడదాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా కూడా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మనం అసూయ అవసరం లేదనమాట. ఎందుకంటే నదులు ప్రవేశించినప్పుడు అసూయ ఆస్పెక్ట్ తప్పకుండా కాలిపోతుంది. కాబట్టి క్రీస్తు నుండి ఉన్న ఆశీర్వాదాలకు తక్కువ లేదని ప్రియుల, తక్కువ లేదు. మీకు నాకు సమృద్ధి, మనం కోరిన దానికంటే, మనం అడిగిన దానికంటే, కోరిన దానికంటే ఆశీర్వాదాలు ఉంది అనమాట. దానికంటే మించిన ఆశీర్వాదాలు అనదైన దేవుడు ఇస్తుంది. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. వారు ఎదిగిపోతారేమో, నా పరిస్థితి ఏమో. కాబట్టి మనం క్రీస్తుతో నమ్మకం ఉంటే చాలు, మనం కూడా దీవించబడుతుంది, ఇద్దరు కూడా దీవించబడదు. అంతే. మనం దీవించబడితే వారు దీవించబడతాయి, వారు దీవించబడితే మనం దీవించబడతాయి. అప్పుడు బ్యాలెన్స్ అవుతాయి అనమాట. అది దేవుడు కోరుతుంది. ఎందుకంటే తండ్రి పార్షాలిటీ లేదనమాట. మన దేవునికి పార్షాలిటీ లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఈ హోలీ స్పిరిట్ రివైవల్ మనందరి నుండి పరిశుద్ధాత్మ దేవుడు అధికమైన పరిశుద్ధాత్మ నదులు అతిగా ప్రవహిస్తున్నట్టు దానిలో ఉంది అనమాట. ప్రియులారా రివైవల్ ఉజ్జీవం. ఒకటి నదులు ప్రవహించాలి, కాడు కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన సమయం మనం నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా ప్రభుత్వం ఉండాలి అనమాట. ప్రభు ప్రేమ మనం గుర్తించాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నది ఇంక్రీస్ అవుతాయి అనమాట ప్రియులారా. కాబట్టి కూడి వచ్చిన అందరినూ దేవుడు పరిశుద్ధాత్మతో దేవుడు నింపిన యేసు రక్తం ప్రియుల ప్రార్థన ఇస్తుంది. యేసు రక్తం ద్వారా దేవా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాందండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ ఆత్మతో పడే యేసు వల్ల బలమైన ఆత్మతో పడే నింబమైన ప్రార్థన ఇస్తున్నాందండి. హోలీ స్పిరిట్ దేవా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని పడే నింబమైన ప్రార్థన ఇస్తున్నాందండి. పరిశుద్ధాత్మ నదులు యేసు నామములో ప్రతి ఒక్కరి నుండి, క్రీస్తు నుండి దేవా ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ యేసు నుండి ప్రవచనాకైనా ప్రార్థన ఇస్తున్నాందండి. స్పిరిట్ యేసు లోపడమన్నాకైనా ప్రార్థన ఇస్తున్నాం. నది ప్రవచనాకైనా ప్రార్థన ఇస్తున్నాం. ఆటంకాలు యేసు లేమైపోయినాక
మీన్ ఫియర్ రెస్పెక్ట్ పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ ప్రేమ ఉన్నది, అది పరిశుద్ధమైన నది సమృద్ధి ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రాణ గాయాలు ఇప్పుడే హీలవన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మనసు భావోదయం చిత్తం హీలవన కదా అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ తండ్రి లోతైన తండ్రి ఆ ప్రాంతం పరిశుధాత్మతో ప్రాణం స్వస్థపరిచమని ప్రార్థన ఇస్తున్నాం. ఇన్నర్ హీలింగ్ ఏషంలో జరనాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బన సోలోకోరుబిన సోలోకోరుబిలే ప్రాణములు ఇచ్చిన తండ్రి గాయాలు ప్రతి గాయాలు స్వస్థపరిచబడినాక ప్రాణములు ఉన్న ప్రతి దుఃఖం నిరాశ బాధలు ఏసములు ఇప్పుడే వెళ్ళిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రాణం ఏసే మీ రక్తం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రాణం మీ రక్తం ద్వారా కడుగుతున్నాం, శుద్ధి చేస్తున్నాం, ఏసు రక్తం చేస్తున్నాం. మోహే డాబా కరడిన సుగోరకోరుబిలే ప్రాణగాయాలు సంపూర్ణంగా స్వస్థపరచబడినాక అభవిద్ర యేసు రక్తం ద్వారా దూరమైపోయినాక యేసు రక్తంలో లేసిన మోగే రబ కరబిన సుగోలో కోరుబిదే అల్గబన సుగోలో కోరు అవిశ్వాస అనుమానాలు తీసివేస్తున్నాను. ద నేమ్ ఆఫ్ జీసస్ సాతానుకు అబద్ధాల ప్రభావం వారి ప్రాణం శరీరంలో యేసులో తీసివేస్తున్నాను, బ్లోక్ యేసులో తీసివేస్తున్నాను. యేసులో పరిశుద్ధ నది సమృద్ధి ఇప్పుడే ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాను. దవా ప్రతి ఒక్కరి నుండి ప్రవేశినాక ఓహే డబా కరడిన దవ ఆత్మతో కుమ్మరిస్తుందండి వారి ప్రాణం ప్రభు మీరు తాకుతున్నాడు అందనాలు శరీరం అంతా హోలీ స్పిరిట్ మీరు తాకుతున్నాడు సుదేశనందండి. అందులో ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం, సమృద్ధి ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం, హీలింగ్ సమృద్ధి ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం. రోగాలంతా హీల్ అవునాక మాయమైపోయినాక ధనేమో చేసి తల్లి నుండి ఎరకాలకు అన్యాయాలు ధనేమో చేసి నార్మల్ పనిచేసినాక రోగాత్మ ఇప్పుడు యేసులో పారిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం, ఎముకల్లో బలపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఆర్గన్స్ యేసులో నార్మల్ పనిచేయనాక ధనేమో చేసి పరిశుధాత్మ తాకుపోతండి. నాడే నరములు యేసులో స్వస్థపరచబడినాక యేసునామలో తండ్రి హార్ట్ నార్మల్ పనిచేయనాక ఊపిరితిత్తులు నార్మల్ పనిచేయనాక కిడ్నీ యేసులో స్వస్థపరచబడినాక తండ్రి ఓకే బనాసులో కోరుబిలే దవాసిక ఆరాధన ప్రతి పెన్స్ దూరమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థపరచబడిన హీలింగ్ రువర్ సమృద్ధి ప్రవేశన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరాబినా సుగోలో కోరుబిలే ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ప్రతి అభిషేకంతో కుమరించుందని ఆనందం ప్రవేశన కదండి, సమాధానం ప్రవేశన కదండి, ప్రేమ నది ప్రవేశనకాన్ని ప్రార్థనిస్తాం. ఆశీర్వాదాలు సమృద్ధి ప్రవేశనక సభలు ఏశ్వరంలో దూరమైపోయినాక లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓకే బెనాసిబెనాసిబెనాసిబె వెళ్ళప్పుడు దేవా ప్రతి ఒక్కరి నుండి పరిశుధాత్మ నది సమృద్ధి ప్రవేశనకాన్ని ప్రార్థనిస్తున్నాం. మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా పరిశుధాత్మ మీ ప్రశంసతో ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థనిస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క వ్యక్తులు ఎక్కడైతే దేవ వెళుతున్నారో అక్కడంతా దేవ మీ చిత్తానుసారంగా మీ మహిమ కొరకు తండ్రి బలమైన ఆశ్చర్యకారులు యేసులో అద్భుతాలు ఆశ్చర్యకారులు సూర్యకారులు ప్రతి ఒక్కరి ద్వారా యేసులో సమృద్ధి జరనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా దవా ఫైనాన్స్ ప్రాబ్లం తొలిపోయినాకని ప్రార్థన, దారిద్ర్యం ఆత్మ యేసులో పారిపోయినాకని ప్రార్థనిస్తున్నాం. ఆరాధన దవ పరిశుద్ధాత్మ సమృద్ధి ప్రవేశించిన తండ్రి అప్పు తొలగిపోయినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అప్పుగాడులు యేసునామలో లేమైపోయినాక తండ్రి, దారిద్ర్యం లేమైపోయినాక దినేమో ప్రతి ఒక్కరు సమృద్ధి అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. బిడ్డలకు ఇచ్చే సమృద్ధి డబ్బు యేసులో ప్రతి ఒక్కరి చేతుల్లో సమృద్ధి వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో సమృద్ధి కలిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. మా రాష్ట్రం దేశాలు కూడా ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ దవా మీ రక్తం ద్వారా మా రాష్ట్రం దేశాన్ని కూడా కడుగుతున్నాండి. ఒప్పించి హోలీ స్పిరిట్ దవా దేశమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి భేదాలు యేసులో ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మనుడు సమృద్ధి ప్రవేశినా కానీ ప్రార్థనిస్తున్నాం. దవా కుడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాము. మహిమాగన్నదా మీకా వేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.